పేరు మొహమ్మద్ జమీల్. మేము సాయిపేటలో ఉంటాము. 12వ తేదీన మేము విజయవాడకు వెళ్తుండగా టూ టౌన్ నుంచి మాకు కాల్ వచ్చింది. ఎస్ఐ కానిస్టేబుల్ సునీల్ అనే వ్యక్తి మాకు కాల్ చేసి సిఐ సార్ పిలుస్తున్నారు, స్టేషన్కి రమ్మని చెప్పారు. మేము రిటర్న్లో సార్ మేము 2 డేస్ తర్వాత మేము స్టేషన్కి వచ్చి కలుస్తామని చెప్పిన తర్వాత 2 డేస్ తర్వాత స్టేషన్కి వెళ్తే స్టేషన్ వాళ్ళు మీ పైన కంప్లైంట్ ఇచ్చారు శివయ్య అనే వ్యక్తి అని అన్నారు. సరే సార్ ఏమని కంప్లైంట్ ఇచ్చారు అని చెప్తే, లేదు మేమేం చెప్పము, సైన్ పెట్టండి అని అంటున్నారు. మేము రిటర్న్లో సైన్ ఎందుకు పెట్టాలి సార్, మేము ఏం తప్పు చేశామని సైన్ పెట్టాలి అని అడిగితే, మీరు బెదిరించారంట, మీరు అటాక్ చేశారంట, 7:30కు 31వ తేదీ సాయంత్రం 7:30కు సాయిపేట మఠంబడి దగ్గర మీరు బండి అడ్డగించుకొని బెదిరించారు, కొట్టాలని వచ్చారు అని కంప్లైంట్ పెట్టారంట. బుల్లెట్ బండిలో వచ్చి మరి బెదిరించారు అని అంటున్నారు. ఒక బండి బుల్లెట్లో 3 ఎలా వెళ్తారని సిఏ గారిని అడుగుతున్నాను. మీరు ఏం విచారణ చేసి ఎఫ్ఐఆర్ కట్టారు? అసలు ఎఫ్ఐఆర్ కట్టింది విషయం కూడా మాకు తెలియదు. నిన్న కూడా మేము స్టేషన్కి వెళ్తే మీ పైన కంప్లైంట్ ఇచ్చాడే అని అంటారు సిఐ గారు. కానీ మేము విచారణ చేసిన తర్వాత సురక్ష యాప్ ద్వారా నేను నా ఎఫ్ఐఆర్ కాపీ డౌన్లోడ్ చేసుకొని ఏమని నేను ఎంక్వైరీ చేయగా ఫ్రాడ్ కావాలని సిఐ గారు క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. ఏమని పెట్టారు సిఐ గారు? సివిల్ సూట్ 2023లో శివయ్య అనే వ్యక్తి మా పైన సివిల్ సూట్ పెట్టాడు, ఆ కేసు రిటర్న్ తీసుకోమని మేము బెదిరించామని శివయ్య కంప్లైంట్ పెట్టాడని ఎఫ్ఐఆర్లో సిఐ గారు పేర్కొన్నారు. దానికి సంబంధించి ఆ సివిల్ సూట్ 25లోనే క్లోజ్ అయిపోయింది. కానీ 26, 31వ తేదీన 5వ నెల ఏ విధంగా మేము బెదిరించి సివిల్ సూట్ ఎనికి తీసుకోమని బెదిరిస్తాము అని సిఐ గారిని అడుగుతున్నాం ఇప్పుడు. మరియు ఆల్రెడీ ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న కేసు విచారణ చేయకుండానే సిఐ గారు ఏ విధంగా ఇప్పుడు ఎఫ్ఐఆర్ మరీ నమోదు చేశారని అడుగుతున్నాను. దానికి సంబంధించి సిఐ సార్ కట్టిన డేటు ఎఫ్ఐఆర్లో 31వ తేదీన 5వ నెల 2026 7:30కు నేను కేశవరెడ్డి స్కూల్ దగ్గర ఉన్నట్టు ప్రూఫ్ నా ఇంట్లో, దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్తో సహా ఉంది. దీనికి సిఐ గారు ఏం సమాధానం చెప్పాలో ఇప్పుడు చెప్పాలా? ఏ విధంగా ఎఫ్ఐఆర్ కట్టారు? వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్, వితౌట్ ఎనీ ఎంక్వైరీ ఏ విధంగా ఎఫ్ఐఆర్ కట్టారు? అలాగే మా పైన థ్రెట్ ఉందని మా దగ్గర ఆడియో రికార్డింగ్తో సహా ఉంది. ఇప్పుడు వంట మెయిన్ ఎవరు మెయింటైన్ చేసేది? ఒక వంట కడపంతా చెప్పే మనోజే ఉండేది ఎమ్మెల్యే అక్కడ ఊరుతో. మనోజ్ అంటే ఫోటో ఉంది. మనకు పలికినట్టే ఇప్పుడు ఈ సిఐతో మాట్లాడదామంటే అప్పుడు టెంపరీగా పెట్టినట్టు అయిపోను, మనం ఎప్పుడైనా వెళ్ళిపోయాడు అని అంటాను. 1 టౌన్కి 2 టౌన్కి వచ్చేది, 2 టౌన్కి వస్తుంది అది. ఇప్పుడు ఎంజన్ భాష గారు ఉన్నాడు కదా, దాని కాదు వాడు ఏం చెప్తుంది అన్నారు సిఐ గారు. అప్పుడు వాడిని రెచ్చిపోయింది. దొంగ కేసు మన మీద పెట్టింది. చెక్కు నేను శివకు ఊరికి పోతా శివ చేతికి ఇచ్చినాను, మళ్ళీ ఇమ్మని చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత పోయినా అని చెప్పినారు సార్. మళ్ళీ 10 రోజుల తర్వాత చెక్కు చేసిందని అది అట్టే రాయించింది. దాంట్లో గొర్రెనా ఎంక్వైరీ చేయాలి కదా, ఏమి ఎట్లా నిజమా కాదా అని. ఏంలా వాడు 3 సార్లు నేను ఫోన్ కొట్టాడు మీద ఒక కేసు నేను రాయని అన్నారు. ఫస్ట్ ఏమో రాయలేదు చెప్పి మళ్ళా ఫోన్ కొట్టించినారు. ఇవి 11 లక్షలు లెక్క మనకి ఇవ్వాల్సింది బొమ్మది, వడ్డీ గిట్టి ఇప్పుడు ఎంత అవుతుంది? సుమారు అవుతుంది. చెప్పు ఇట్లా వాళ్ళ పార్టీ వాళ్ళని చెప్పేసి నేను చెప్తాలే. నీ ఇదిలో నేను చెప్తా. 2 టౌన్ కాడికి పో. మాది గవర్నమెంట్ చేశారు నా తరఫున చెప్తా. పో కేసు అదే పెట్టియాలనే మనం చెయ్యి మనకి అందించుకోకుండా కేసు పెట్టి కేసు పెట్టి స్టేషన్ కాడికి వస్తుంది. అదే ముందు అంతా స్కెచ్ చేసుకోవాలి మనం. ముందు ఆయనతో మాట్లాడు, ఓకే అయిన తర్వాత చెప్తే స్టేషన్ లో
పిల్లలందరూ మంచిగా చెప్పి మన అబ్బాయి ఉంటారు. అవును. మళ్ళా లెక్క ఇచ్చదో ఇయ్యదో మళ్ళా అవతల ఏదో చేసి ఆగియాలి ముందు. అదే దానికి భయం పడాలా ఒంట్లో. ముందులో భయం లేకుండా ఈ ప్రభుత్వం నెక్స్ట్ కూడా ఇదే వస్తుంది నాకు తెలిసి, ఇంకా వేరే ఛాన్స్ లేదులే. ఎందుకంటే వాళ్ళు చేసిన ఇప్పుడు నా చిన్న విషయానికి అంత చేసిన అట్లా ఎంతమంది బాధపడతారని వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు. మా ఊళ్ళో అంత ఆచి పెట్టుకున్నాను, ఊళ్ళో రాగలేకపోతుండ్రు పోలీసు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.